అందరికి దండాలు. రాజాకొచ్చింది ముచ్చట మును పెడదాం పాండ్రి. నోటితోని వలకరించి నొసలతో ఎక్కిరించినట్టుంది ఆడోళ్ల మీద మన మోడీ సర్కారు తీరు. మన దేశంలో ఆడపిల్లల్ని కనడము పెంచడము భారమని కొంతమంది అయితే కడుపులే చంపుకుంటున్నారు. ఇక కన్నంట చెత్త కుండీలలోనో లేకపోతే ముళ్ళ పొదలలో లేకుంటే అమ్ముకునుడో ఏదో ఒకటైతుంది. ఇవన్నీ తప్పించుకొని ఆడపిల్ల బతికి బట్ట కడితే ఇంకా ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దేశంలో. 1910 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. కానీ మహిళల బతుకులు బాగుపడతలేవు. ఇటువంటి పరిస్థితులలో ఈ స్వతంత్రము ఎవరిది, ఈ అమృత మహోత్సవాలు ఎవరివి అన్న ప్రశ్న ముందలకొస్తున్నది. దినదినము ఆడోళ్ల మీద హింస, దాడులు, అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆడోళ్లు ఏం తినాలి, ఎటువంటి బట్టలు కట్టుకోవాలి, ఏం దాకా చదువుకోవాలి, వాళ్ళు ఏం మాట్లాడాలి, ఎప్పుడు నవ్వాలి, ఇట్లా అడుగున కట్టుబాట్లే. ఆడపిల్లలు పెండ్లయ్యేదాకానేమో తండ్రి ఆధీనంలో బతకాలి, పెండ్లైనాక భర్త ఆధీనంలో, ముసల్తనం వచ్చినాక కొడుకు ఆధీనంలో ఉండాలి. ఎప్పుడు ఆడోళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకొద్దు, ఎప్పటికీ మగ మనిషి కంట్రోల్ లోనే ఉండాలని కట్టుబాట్లు అన్నట్టు. ఇది ఇట్లుంటే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ వస్తువులను అమ్ముకుంటేందుకు ఆడోళ్లను అర్ధనగ్నంగా చూపెట్టి ప్రచారం చేసుకుంటున్నాయి. టీవీ సీరియళ్లలోనేమో ఆడోళ్ళని రౌడీలుగా చూపెడుతున్నారు. సినిమాలల్లో ఆత్మగౌరవం లేకుండా ఆటలకు పాటలకు శరీరాన్ని ప్రదర్శిస్తేందుకు ఆడదాన్ని ఒక శృంగార వస్తువుగా చూపెడుతున్నారు. గిన్ని కష్టాలు పడుతున్న మహిళల సమస్యలను చర్చబెట్టి పరిష్కారం చేసుకుంటేందుకు చట్టసభలల్లా ఆడోళ్లకు ప్రాతినిధ్యం కూడా లేకుండా పోతుంది. ఇప్పటికీ కూడా గదే 11% పార్లమెంటు మహిళా ప్రతినిధులు. పోయిన కాంగ్రెస్ సర్కారు చట్టసభలల్లా మహిళలకు 33% మహిళా రిజర్వేషన్ ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు మోడీ పాలనలో ఆమోదం పొందినా గాని అమలు కాకుండా ఎక్కడలేని అడ్డంకులు పెట్టి 2035 దాకా అమలు కాకుండా అడ్డుపడి కుంటి సాకులు చెప్తుండ్రు. మరి అట్లా చూసుకుంటే గదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు ఎసొంటి సాకులు పెట్టకుండా ఏమటే అమలు చేసిండ్రు ఎందుకు? నిర్భయ ఘటన టైంలో ఢిల్లీలో దేశంలో చాలా పెద్ద ప్రజా ఉద్యమమే నడిచింది. అటెన్క నిర్భయ చట్టము 2013లో అమల్లోకి వచ్చింది. అయినా గాని ఆడోళ్ల మీద హింస, అత్యాచారాలు దినదినం పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గుతలేవా. దీనికి తోడు ఇప్పుడున్న మోడీ సర్కారు కూడా అగ్గికి ఆజ్యం పోసినట్టే ఆడోళ్ల మీద జరిగే ఘోరాలకు మద్దతిస్తున్నట్టే చేస్తున్నది. బిల్కిస్ బానో కేసులా శిక్షలు పడ్డ 11 మంది నేరగాళ్లను అమృతోత్సవం పేరు మీద వదిలిపెట్టింది. ఇక మీదంగా వాళ్ళు పెద్ద ఘనకార్యం చేసినట్టు హారతులు ఇచ్చి స్వాగతాలు వాళ్ళకి సత్కారాలు చేసిండ్రు. అట్నే బీజేపీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ హత్రాస్ లా దళిత యువతిని సామూహికంగా అత్యాచారం చేసి తలగబెట్టిండ్రు. ఇంకో దిక్కు కాశ్మీర్ లో ఆసిఫ్ అనే ముస్లిం పసిగూనను పవిత్రమైన దేవుని గుళ్ళ రోజుల తరబడి మత్తు మందులు ఇచ్చి అత్యాచారం చేసి చంపిన మృగాలను అరెస్టు చేస్తే అక్కడున్న బీజేపీ వాళ్ళు వాళ్ళని విడుదల చేయాలని ర్యాలీలు తీసిండ్రు. వీళ్ళు చేసిన ఘనకార్యాన్ని చూసి దేశమే సిగ్గుపడ్డది. దేశంలో ఆడోళ్ల మీద గిసొంటి ఘటనలు జరుగుతుంటే మోడీ సర్కార్ తీసుకొచ్చిన బేటీ బచావో బేటీ పడావో ఏ బేటీని కాపాడింది? ఇప్పుడు మన దేశంలో మనువాదము, ఫాసిజము, పితృస్వామ్యము నలుమూలల నాట్యం చేస్తుంది. వాటి ఉప్పు పాదాల కింద ఆమె మాన ప్రాణాలు నలిగిపోతున్నాయి. ఆమెను రక్షించుకోవాలి. స్వేచ్ఛగా స్వతంత్రంగా సమాజంలో నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అవునంటారా కాదంటారా? దీని మీద మీరేమంటారో కామెంట్ రాసుడు మర్చిపోకుండ్రి. గిడులైలటి ముచ్చట మళ్ళీ రేపు ఏకదమ్ ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండు రీట్ 10.